కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 5 రోజులుగా పెద్దపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉమేష్, పెద్దపులి కోసం గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి? కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 5 రోజులుగా వరుస దాడులకు పాల్పడుతూ అలాగే ఇద్దరిపై ఏదైతే మోర్లి లక్ష్మి అనే మహిళపై దాడి చేసి హతమార్చి తర్వాత సిర్పూర్తి మండలంలో సురేష్ అనే రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పెద్దపులి జాడ కోసం 5 రోజులుగా అటవీ శాఖ అధికారులు కాగజ్ నగర్ రేంజ్ అటవీ ప్రాంతంలోని సిర్పూర్తి అడవుల్లో జల్లెడ పడుతున్నారు. దాదాపు 10 బృందాలుగా డ్రోన్ కెమెరాతో అలాగే ఏదైతే అడవుల్లో సిర్పూర్తికి సంబంధించిన అటవీ ప్రాంతంలో దాదాపు 30 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ఏదైతే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మొత్తంగా సిర్పూర్తి మండలం ఇటుకల్ పహాడ్ వద్ద అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లుగా గత 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి పులి ఇంతవరకు కూడా పెద్ద పులి ఏదైతే ట్రాప్ కాలేదు అటవీ శాఖ అధికారులకు. అసలు పెద్ద పులి సిర్పూర్తి అటవీ ప్రాంతంలోనే ఉందా లేదంటే మహారాష్ట్రకు వెళ్ళిందా అనే ఇంతవరకు అటవీ శాఖ అధికారుల్లోనే స్పష్టత లేకపోవడంతో వైపు కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో సిర్పూర్తి ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు. 5 రోజులుగా కూడా పెద్దపులి జాడ అటవీ శాఖ అధికారులు తెలుసుకోవడం పట్ల కూడా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 5 రోజులుగా ఇప్పటికే ఏదైతే సిర్పూర్తికి సంబంధించిన పలు మండలాల్లో కూడా ఇద్దరిపై ఒకరిని హతమార్చి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పెద్దపులి మరోవైపు సిర్పూర్తి మండలంలో మేకల మందపై కూడా దాడి చేసింది. ఆ మేకల మందలోని ఒక మేకను కూడా ఇంత ముందే చంపింది. అలాగే ఆవు పశువులపైన కూడా దాడులు చేస్తున్నాయి వరుసగా. దీంతో ఏదైతే ఆ పెద్దపులికి సంబంధించిన జాడకు ఇంతవరకు కూడా అటవీ శాఖ అధికారులు కనుక్కోలేదు. ఓవైపు అటవీ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణలోనే ఏదైతే గాలింపు చర్యలు జరుగుతున్నప్పటికీ పెద్ద పులిని ట్రాక్ చేయడంలో ఏదైతే అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వాట్సాప్ గ్రూపుల్లో పులి వచ్చిందంటూ కూడా పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు ఏదైతే పంట పొలాలు పత్తి చేనులకు వెళ్ళిన రైతులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిపూర్తో పాటు పెంచకల్పేట, కౌటాల, వాంకిడి, కెరామెరి సంబంధించిన మండలాల్లో కూడా ఆ మండలాల గ్రూపుల్లో పెద్దపులి వచ్చిందంటూ కూడా ఏదైతే వీడియోలు వైరల్ కావడంతో పంట పొలాలకు కానీ పత్తి చేనులకు కానీ వెళ్ళాలంటే కూడా రైతులు భయపడే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఏదైతే పుకార్లను ఎవరికి కూడా నమ్మవద్దంటూ ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆయా మండలాలకు సంబంధించి అక్కడ వచ్చిందని ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన అక్కడ అటవీ శాఖ అధికారులు వెళ్లి కొంత రైతులకు ఆ గ్రామస్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు పత్తి చేనులకు ఏదైతే పత్తి చేనులతో పాటు అటు పంట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఏదైతే పెద్ద పులి భయంతో అటు పత్తి చేనులలో కూడా కూలీలు దొరక కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు 5 రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులు వైపు గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కాకినాడ అటవీ శాఖ రేంజ్ అటవీ ప్రాంతాల్లో కూడా ఇంతవరకు పులి జాడ తెలుసుకోకపోవడం పట్ల కూడా ఏదైతే ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏదైతే కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో ఎన్ని పెద్ద పుల్లు ఉన్నాయో ఇంతవరకు కూడా అటవీ శాఖ అధికారులు స్పష్టతనివ్వలేదు. ఓవైపు పెద్ద పుల్లి ఏదైతే దాడులు చేసినప్పటికీ దాదాపు 4-5 రోజులు హడావుడి చేసి అటవీ శాఖ అధికారులు మరోవైపు ఆ తర్వాత మర్చిపోవడం నిత్యకృత్యంగా మారిందంటూ కూడా అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రియా. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.